తెలంగాణలో కొత్త సీఎస్ డీజీపీగా ఎవరు రాబోతున్నారు? సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా? ప్రతిభకు పట్టం కడతారా? రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు ఎవరికి దక్కనున్నాయి? రేవంత్ ప్రభుత్వ వర్గాల్లో ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని ఫైనల్ చేయబోతుంది? ఏ ప్రాతిపదికన నియామకం ఉండబోతోంది? తెలంగాణ నూతన సీఎస్ డీజీపీపై ఉత్కంఠ. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ పదవీ కాలం పూర్తి. సెప్టెంబర్ 30తో ముగియనున్న డీజీపీ సర్వీస్. తెలంగాణ కొత్త సీఎస్ డీజీపీలుగా ఎవరు నియమితులవుతారు అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ పదవీకాలం ఈ నెల చివరితో ముగియనుండగా డీజీపీ పదవీకాలం సెప్టెంబర్ 30న ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన సీఎస్ డీజీపీ పదవులకు సంబంధించి ఇప్పటికే పలువురి పేర్లు తెరమీదకు వచ్చాయి. సీఎస్ పదవి కోసం రామకృష్ణారావు, జయేష్ రంజన్, డీజీపీ పోస్టుకు శివధర్ రెడ్డి, సివి ఆనంద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరికి ప్రభుత్వ ఆశీస్సులు ఉంటాయనే దానిపై రకరకాల చర్చలు ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారి పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తుంది. దీంతో ఈ పదవి కోసం ఇప్పటికే ప్రభుత్వం అధికారుల వివరాలు సేకరించినట్లు సమాచారం. అందులో ప్రధానంగా సీనియర్ అధికారులు రామకృష్ణరావు, జయేష్ రంజన్ పేర్లు వినిపిస్తున్నాయి. రామకృష్ణరావు 1991 బ్యాచ్కు చెందిన అధికారి. ఆయన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. వరుసగా 14 సార్లు రాష్ట్ర బడ్జెట్ల రూపకల్పనలో పనిచేసి రికార్డు కూడా సృష్టించారు. అందులో 12 పూర్తిస్థాయి బడ్జెట్లు కాగా 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు. దీంతో ఆయన సేవలకు గాను ప్రభుత్వం గౌరవం ఇవ్వాలని భావిస్తున్నట్లు టాక్. మరి ఈ క్రమంలోనే సీఎస్గా బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం జరుగుతోంది. సీఎస్ రేసులో మరో సీనియర్ అధికారి జయేష్ రంజన్ సైతం ఉన్నారు. 1992 బ్యాచ్కు చెందిన ఈయన తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు ఇంకా 2.5 ఏళ్లు సర్వీస్ ఉంది. ఇదే ఈయనకు ప్లస్ కానుంది. ఎక్కువ కాలం పదవిలో కొనసాగుతారు కాబట్టి సీఎస్గా ఈయననే నియమించనున్నారన్నది సచివాలయ వర్గాల సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ల సమయంలో పెట్టుబడుల అంశంలో జయేష్ రంజన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కొత్త డీజీపీ ఎవరనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30న డీజీపీ జితేంద్ర రిటైర్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సీనియర్ పోలీస్ అధికారులు దీనిపై జోరుగా మాట్లాడుకుంటున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయన రిటైర్మెంట్కు 3 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పోస్టుకు అర్హులైన అధికారులతో జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపించాలి. యూపీఎస్సీలోని ఎంపానెల్ కమిటీ జాబితాలోని 3 అధికారులను ఎంపిక చేసి ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. ఆ 3లో ఎవరో ఒకరిని డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్హులైన అధికారుల జాబితాను పంపించే ప్రక్రియ మే నెలాఖరులోగా కానీ జూన్ మొదటి వారంలో కానీ మొదలు కావచ్చునని సీనియర్ అధికారులు చర్చించుకుంటున్నారు. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం డీజీపీ పోస్టులో నియమితులయ్యే అధికారి 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు పోలీస్ శాఖలోని ఏదో ఒక విభాగానికి డీజీ స్థాయిలో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి. డీజీపీగా నియమితులైతే 2 ఏళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగుతారు. అయితే పదవీ విరమణకు 6 నెలల సర్వీస్ ఉన్న అధికారి పేరును కూడా యూపీఎస్సీకి పంపించే జాబితాలో చేర్చవచ్చు. అలాంటి అధికారి డీజీపీగా నియమితులైతే వారి సర్వీస్ను పొడిగిస్తారు. తెలంగాణ డీజీపీ రేసులో 5 సీనియర్ పోలీస్ అధికారులు ఉన్నారు. వీరిలో ప్రధానంగా శివధర్ రెడ్డి, సివి ఆనంద్ పేర్లు వినిపిస్తున్నాయి. 1994 బ్యాచ్కు చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఈయనకు 2026 ఏప్రిల్ వరకు సర్వీస్ ఉంది. ప్రస్తుతం డీజీ హోదాలో హైదరాబాద్ కమిషనర్గా ఉన్న 1991 బ్యాచ్ అధికారి సివి ఆనంద్ కూడా పోటీలో ఉన్నారు. ఈయనకు మరో 3 ఏళ్ల సర్వీస్ ఉంది. వీరితో పాటు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి, గతంలో ఇన్ఛార్జ్ డీజీపీగా పనిచేసిన రవి గుప్తా, జైళ్ల శాఖ డీజీగా ఉన్న సౌమ్య మిశ్రా, సిఐడి డీజీగా ఉన్న శిఖా ఘోయల్ కూడా పోటీలో ఉన్నారు. మొత్తానికి తెలంగాణ కొత్త సీఎస్ డీజీపీ ఎవరన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఈ పోస్టులు ఎవర్ని వరిస్తాయో అని తెగ చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం సీనియారిటీ లిస్టును ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. అందులో ఆ అధికారుల పనితీరు ఎలా ఉంది, ఏమైనా కాంట్రవర్సీ అంశాలు ఉన్నాయా, ప్రభుత్వం చేపట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తారా, ప్రభుత్వం పట్ల వారి వైఖరి ఏ విధంగా ఉంది అనే వివరాలను సైతం బేరీజు వేస్తున్నట్లు సమాచారం. అయితే సీఎస్ డీజీపీ నియామకంలో ప్రభుత్వ పెద్దలు ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.